హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చోటూస్ హ్యాపీ హబ్. ఈరోజు మనం క్యాన్వా యాప్ని యూజ్ చేసి థంబ్నెయిల్ని ఎలా ఎడిట్ చేయాలి అని మనం నేర్చుకుందాం. ఈ యాప్లో మనం థంబ్నెయిల్ని ఈజీగా ఎడిట్ చేయొచ్చు. చూడండి, నేను నా ఫోన్లో స్క్రీన్ రికార్డింగ్ చేశాను. అక్కడ మనం క్యాన్వా యాప్ ఓపెన్ చేసి యూట్యూబ్ థంబ్నెయిల్స్ అని సెర్చ్ చేయాలి. చూసారు కదా, మనకి ఇప్పుడు డిఫరెంట్ థంబ్నెయిల్స్ అన్నీ పిక్స్ ఓపెన్ అవుతాయి. చూసారు కదా, ఇప్పుడు అక్కడ మనకు కావాల్సింది ఏదైనా అంటే మన వీడియోకి రిలేటెడ్గా ఏదైనా థంబ్నెయిల్ కనిపిస్తే మనం అది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే మనం ఇలా సెర్చ్ చేసుకోవాలి. అక్కడ వీడియోని సెలెక్ట్ చేసుకొని, అంటే మన యూట్యూబ్లో కాబట్టి నెక్స్ట్ యూట్యూబ్ వీడియోస్ దాన్ని అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత మనకు కావాల్సిన థంబ్నెయిల్ వచ్చిందా లేదా చూసుకోవాలి. ఇన్ కేస్ కొంచెం దగ్గరలో ఉన్న దాన్ని మనం తీసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. కొన్ని పెయిడ్లో ఉంటాయి, అంటే మనం మనీ పే చేసి తీసుకోవాలి. అలాంటివి మనకెందుకు, మనకి ఫ్రీగా ఉండేవి కూడా చాలా ఉంటాయి. సో అవి మనం తీసుకొని ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ మనకి అక్కడ మనం స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ ఇస్తాం కదా, వెల్కమ్ టు మై ఛానల్ అని, అండ్ లాస్ట్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అని, అవి కూడా మనకి వీడియోస్ ఉంటాయి. మనం అవి ఎడిట్ చేయని అవసరం లేదు. ఈజీగా మనం దాంట్లో చెక్ చేసుకొని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు దీంట్లో లోగోస్ని ఎలా మనం క్రియేట్ చేసుకోవాలి అంటే, ఒక థంబ్నెయిల్ కనిపిస్తుంది కదా, అంటే థంబ్నెయిల్కి ఆ ఫోటోని తీసుకొని మనం లోగోని కూడా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అక్కడ కింద సెర్చెస్లో రిలేటెడ్ సెర్చెస్ అని ఉంది కదా, దాంట్లో యూట్యూబ్ ఛానల్ అని ఉంది కదా, అది క్లిక్ చేసి మనకు కావాల్సిన థంబ్నెయిల్ ఏదైనా ఉందేమో చూద్దాం. నేను ఇప్పుడు కనిపిస్తున్న థంబ్నెయిల్స్ నుంచి ఒక వీడియోని తీసుకొని నేను ఎడిట్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు దాంట్లో నుంచి నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఉంది కదా, ఒక టెంప్లెట్ని తీసుకున్నాను. అది తీసుకొని దాన్ని మనం ఇప్పుడు ఎలా ఎడిట్ చేయాలో మీకు చేసి చూపిస్తాను. అక్కడ ఇమేజ్ ఉంది కదా, అక్కడ మన ఇమేజ్ని మనం యాడ్ చేసుకోవడానికి అక్కడ డిలీట్ ఆప్షన్ వచ్చింది కదా, అది క్లిక్ చేసి డిలీట్ ఇమేజ్ చేయాలి. డిలీట్ ఫ్రేమ్ అని చేయకూడదు. చేస్తే మనకు అక్కడ సర్కిల్లో ఉంది కదా, ఆ సర్కిల్ ఆప్షన్ కూడా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ నేను అక్కడ నేమ్స్ ఉన్నాయి కదా, అవి నాకు అవసరం లేదు. నా వీడియోకి ఫుడ్ బ్లాగర్ అనేది నాకు వద్దు. సో నాకు కావాల్సిన టెక్స్ట్ని నేను రాసుకుంటాను. దానికోసం కింద ప్లస్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మనకు అక్కడ కింద ఎలిమెంట్స్, టెక్స్ట్, గ్యాలరీ అని కనిపిస్తుంది కదా, మనం టెక్స్ట్ తీసుకొని టెక్స్ట్ రాసుకోవచ్చు. నేను ఫస్ట్ గ్యాలరీలోకి వెళ్ళాను, ఎందుకంటే అక్కడ సర్కిల్లో నేను ఇమేజ్ డిలీట్ చేశాను కదా, నాకు కావాల్సిన పిక్ని నేను ఇక్కడ రీప్లేస్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను మళ్ళీ ప్లస్ సింబల్ని క్లిక్ చేసి టెక్స్ట్ రాసుకోవాలి. నేను అక్కడ పెట్టిన ఇమేజ్కి రిలేటెడ్గా ఉన్న టెక్స్ట్ని మనం ఎంచుకోవాలి. సో అక్కడ మనం హెడ్డింగ్ కావాలా, సబ్ హెడ్డింగ్ కావాలా అని అడుగుతుంది. నాకు ఇప్పుడు హెడ్డింగ్ కావాలి. సో నేను యాడ్ హెడ్డింగ్ని పెట్టుకున్నాను. అక్కడ దాంట్లో మనము మళ్ళీ టెక్స్ట్ కోసం కింద మనకు కీప్యాడ్ వచ్చింది కదా, నాకు కావాల్సిన టెక్స్ట్ని నేను యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, నేను అక్కడ యాడ్ చేసిన ఇమేజ్కి రిలేటెడ్ థంబ్నెయిల్ని నేను పెట్టుకున్నాను. అక్కడ మనం కీప్యాడ్ని మనం తెలుగులో, ఇంగ్లీష్లో ఎలా అయినా మార్చుకోవచ్చు. నేను నా థంబ్నెయిల్ని యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను రాసిన టెక్స్ట్కి ఫాంట్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. నాకు నచ్చినది, మీకు ఏది నచ్చితే అది ఆ ఫాంట్ని మనం సెలెక్ట్ చేసుకొని ఈజీగా పెట్టుకోవచ్చు. మనము అక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయండి. రొటేట్ చేయొచ్చు, ఇంకా పెద్దగా చేసుకోవచ్చు, ఎక్స్పాండ్ చేయొచ్చు. తర్వాత అయిపోయింది. ఇంకా నేను పైన డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసి నా థంబ్నెయిల్ని నేను నా గ్యాలరీలోకి డౌన్లోడ్ చేసుకున్నాను. సో మీరు కూడా క్యాన్వా యాప్ని యూజ్ చేసి థంబ్నెయిల్ ఎలా ఎడిట్ చేయాలి నేర్చుకున్నారు కదా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్లో చెప్పండి, నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా చూడండి, చాలా లోగోస్ అండ్ మనకు పోస్ట్లకు పెట్టడానికి, ఇంకా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ కోసం పోస్టర్స్, మొబైల్ వీడియోస్, ఇన్విటేషన్స్, యూట్యూబ్ కోసం యూట్యూబ్ ఛానల్కి మనం వెల్కమ్ వీడియోస్, ఇంకా లోగోని మనం క్రియేట్ చేసుకోవడానికి, ఫేస్బుక్ కవర్స్ అన్నీ చాలా ఉంటాయి. మనం ఈ క్యాన్వా యాప్ యూజ్ చేసి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో
Please subscribe to my channel, like and share my channel. Thank you so much guys. Thanks for watching. Thank you so much.